5 లక్షలు చెప్పిన 3,000 ఇల్లు వచ్చే సంవత్సరం 3,000 ఇల్లు ఆఖరికి వచ్చి మన 4 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షలతో ఇల్లు కట్టబోతుంటే అది ఓర్వలేదు. పేదవాళ్ళు ఇల్లు కరెంటు కాకుంటే కరెంటు వాడుకుంటే 200 యూనిట్లకు 300 బిల్లు కడుతున్నారు. మరి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా కేసీఆర్ కు, హరీష్ రావు కేసీఆర్ కు? ఇది పేదవాళ్ళ పాలన, ప్రజా పాలన, ఇంగ్లమ్మ పాలన. అంటే వెంకట ఇంగ్లాండ్ ఉన్నప్పుడు ప్రతి పేదవాళ్ళ గురించి ఆలోచించి ఇల్లు కట్టించింది, భూములు పంచింది. అదే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చేసిండు, ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేమంతా కూడా కష్టపడుతున్నాం. ఇవాళ దుఃఖం రాజకీయానికి నేను ఇద్దరు ఒక డాక్టర్లు ఇక్కడ మన బద్దల చెరువులో మన దత్తరెడ్డి గారిని మన దగ్గర మిరాడు రిపోర్ట్ ఉన్నాయి. పేదవారికి సంబంధించిన సమస్యల పట్ల కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఎప్పుడు కూడా ఆయన ఆలోచించలేదు. ఆయన కుటుంబం, కొడుకు, అల్లుడు, బిడ్డ నలుగురికి 4 ఉద్యోగాలు ఇచ్చిండు. ఒకసారి బిడ్డ పొరపాటు చెప్పి 2వసారి ఓడిపోతే వెంటనే ఇండస్ట్రీగా చేసింది తప్ప ఖాళీ కూడా ఉద్యోగం నింపలేదు. అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ మినిస్టర్ గా మనందరం దాదాపు 18 నెలలలోకి వచ్చిన కొత్తలోనే 60,000 ఉద్యోగాలు ఇప్పించి ఇంకా మిగిలిన లక్షల ఉద్యోగాలు ఖాళీ కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నాం. మీ అందరూ కూడా మీ చేసే పథకాలు తెలుసు. మనం చెప్పని అది ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు కానివ్వండి. ఈరోజు మీరు గ్రామాల మీ చుట్టంలోనే దాదాపు 3,000 ఇళ్ళు శాంక్షన్ ఇస్తే దాదాపు 2,000 ఇళ్ళ పునాదులు అయ్యాయి. రాష్ట్రంలో